పాండవ సోదరుల్లో ఒకడైన అర్జుని కుమారుడు అభిమన్యుడు. అతని కుమారుడు పరీక్షిత్తు. ఒకనాడు పరీక్షిత్తు వేట నిమిత్తం అడవికి వెళ్ళాడు. చాలాసేపు వేటాడడం వల్ల ఆయనకు దాహం వేసింది. అక్కడే దగ్గరగా ఉన్న సమీకముని ఆశ్రమానికి వెళ్ళాడు. సమీకుడు తీవ్ర ధ్యానంలో ఉన్నాడు. పరీక్షిత్తు రావడం గమనించలేదు. పరీక్షిత్తు ఆయన సమీపించి మంచినీళ్లు అడిగాడు. ఆయన తీవ్ర ధ్యానంలో ఉన్న కారణంగా ఎలాంటి సమాధానము రాలేదు. ఆ ముని తనను లక్ష్య పెట్టడం లేదని, సమాధానం ఇవ్వడం లేదని అప్పగించిన పరీక్షిత్ మహారాజుకు అక్కడే చచ్చిపడి ఉన్న పాము ఒకటి అతనికి కనిపించింది. దానిని తీసుకుని ఒక బాణం ద్వారా సమీకముని మెడలో వేసి తన దారి తాను వెళ్లిపోయాడు. కొంతసేపటికి సమీకముని కుమారుడు శృంగి ఆశ్రమానికి వచ్చాడు. ధ్యానం చేసుకుంటున్న తన తండ్రి మెడలో చనిపోయిన పాము ఉండడం గమనించాడు. అది చూసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ తన తండ్రి మెడలో ఉన్న పామును తీసి పడేశాడు. శృంగి కోపంతో మండిపడి ఇలా చెప్పించాడు: నా తండ్రికి ఇంతటి అవమానం చేసినవాడు ఇక్కడి నుంచి 7 రోజుల్లోగా తక్షకుని కాటుచే మరణిస్తాడని చెప్పించాడు. ముని ధ్యానం నుండి లేచి తన కుమారుడిచ్చిన శాపం గురించి తెలుసుకున్నాడు. తపశక్తి ద్వారా శ్రీకృష్ణ భగవానుల భక్తుడైన పరీక్షితుడనే ఆ దేశపు రాజే శాపగ్రస్తుడని గ్రహించాడు. పరీక్షితుకి ఈ శాపం గురించి తెలియజేయబడింది. అతడు చాలా విచారించి తాను చేసిన పనికి చాలా బాధపడ్డాడు. అతడు కృష్ణుణ్ణి ఇలా ప్రార్థించాడు: ఓ భగవానుడా, నేనిక జీవించేది 7 దినాలే, నాకు మోక్షం ప్రసాదించు. అతడు తన కుమారుడు జనమేజయుడిని రాజుగా నియమించి పవిత్ర గంగానదీ తీరానికి చేరుకున్నాడు. శుకుడితో సహా ఎందరో మహానుభావులు ఆయన వద్దకు చేరారు. శుకుడు ఇలా చెప్పాడు: ఓ రాజా, పరమాత్మ నామస్మరణే నీకు శాంతిని చేకూర్చి చివరగా ముక్తినిస్తుంది. భగవంతుని ప్రాశాస్త అవతారాలు తెలిపే భాగవతాన్ని నీకు ఇక్కడ ఉన్న మునులకు వినిపిస్తాను. ఈ 7 దినాలు దాన్ని శ్రద్ధగా విను. శుకుడు తన తండ్రి వ్యాధవ్యాసుడు రచించిన మహాభాగవతాన్ని వారికి వినిపించాడు. బ్రాహ్మణ శాపం మేరకు పరీక్షితు వద్దకు బయలుదేరిన తక్షకునికి దారిలో కశ్యప ముని కనిపించాడు. తక్షకుని విషయాన్ని కూడా విరుగుడు చేసేటంతటి శక్తివంతుడు కశ్యపుడు. తక్షకుని కాటుడు ఒక చెట్టును కాటువేయగా అది భస్మీపట్నం అయింది. కానీ కశ్యపుడు తిరిగి దానికి జీవం పోసి తన యోగ శక్తిని నిరూపించుకున్నాడు. అది చూసిన తక్షకుడు కశ్యపునితో నేను వెళుతున్న పనికి అడ్డు రావద్దని విన్నవించుకున్నాడు. పరీక్షితుని సమీపించిన తక్షకుడు రాజును కాటువేశాడు. ఆ సర్ప విషయానికి పరీక్షితు దేహం దగ్ధమైంది. అది చూసి భూమాకాశాలు ఆహాకారాలు చెలరేగాయి. దేవతలు దుందుబూలు మోగించారు. గంధర్వులు గానం చేశారు. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. అర్జునుడి విషాదం భగవద్గీతకు కారణమైనట్లు పరీక్షిత మహారాజు వలన భగవతా కథోదయం జరిగింది. ఈ ప్రకారం 2 కృష్ణ కథలకు పాండవ వంశస్థులే కారణమయ్యారు. పరీక్షిత మహారాజు యొక్క జన్మ వృత్తాంతం గురించి పూర్తిగా తెలుసుకొనడానికి ఈ కింద ఉన్న లింకును క్లిక్ చేయండి.